రైట్ మనం చూస్తున్నాం ఒక పక్క వీర జవాన్ సంబంధించి అంత్యక్రియలకైతే జరుగుతున్నాయి. ఇక రేపొద్దుట చర్చలకు సంబంధించి ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కొనసాగుతోంది. ఇరు దేశాల డీజీఎంఓలు కూడా చర్చలు జరపబోతున్నారు. అయితే చర్చల వేదికపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాల్పుల విరమణపైన ప్రధానంగా చర్చలు జరపనున్నట్లుగా సమాచారం. భారత్ ఏ ఏ అంశాలను చర్చిస్తుందో అనే ఈ టెన్షన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ భారత్ ఏదైనా డిమాండ్స్ పెడితే, ఎందుకంటే ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందానికి ముందడుగు వేసింది పాకిస్తాన్, దాన్ని అంగీకరించింది భారత్, మళ్ళీ దాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. రేపొద్దుట జరిగేటువంటి మీటింగ్లో భారత్ ఎటువంటి డిమాండ్లు పెడుతోంది, ఆ డిమాండ్ పాకిస్తాన్ అంగీకరిస్తుందా, అంగీకరించకపోతే కనుక వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది, భారత్ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది, ఇప్పటికే భారత్ సైన్యానికి సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇవన్నీ చూస్తున్నాం. మరి రేపు చర్చల తర్వాత ఏ విధంగా ఉండబోతోంది అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది. మనతో పాటు మాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. శంకర్ గారు, ఇప్పటి వరకు జరిగిన అన్ని విషయాలు మనం చూస్తున్నాం, ఏం జరిగింది ఏంటి అనేది. రేపు జరగబోయే చర్చపైనే ఇప్పుడు ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే పాక్ వక్రబుద్ధి తెలుసు, పాక్ చెప్పిందంటే చెయ్యదు అనే విషయం అందరికీ తెలుసు, ఓన్లీ ఇండియాగానే కాదు పక్క దేశాలన్నిటికీ తెలుసు. అందుకే పాకిస్తాన్ని దూరం పెడుతుంటారు, పాకిస్తాన్ నమ్మకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఏదైతే కాస్త ఇండియాకు ఉన్నటువంటి మన హృదయాలు, మన మనసు చాలా కొంచెం మంచిది కాబట్టి, సరే అటుపక్క దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరులు కూడా మృతి చెందుతున్నారు ఎందుకు అనే ఒక విశాలమైన దృక్పథంతో ఒక అడుగు ముందుకేస్తే అటుపక్క నుంచి వచ్చిన రియాక్షన్ చూసాం. సో రేపొద్దు చర్చల ద్వారా ఏం ముందు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ముందుగానైతే పాకిస్తాన్ అనే దేశం అదొకటి క్రెడిబిలిటీ లేనటువంటి దేశం. సహజంగా ఆ దేశాధ్యక్షుడు, ప్రధానమంత్రి సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి ఆ వ్యవస్థ మీద సైన్యానికి నమ్మకం లేదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు ఆ దేశాన్ని రక్షించడానికి ఆ దేశం కొరకు మాత్రమే సైనికులు ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్ సైనికుల కొరకు దేశం ఉన్నది. దేశానికి ఏదైనా ఆపద వస్తే సైనికులు దేశాన్ని కాపాడతారు. కానీ పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సైనికుల అవసరాలు తీర్చుకోవడానికి ఆ దేశంని చిన్న భిన్నం చేస్తారు. గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు ఉదాహరణ. నిన్న జరిగినటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్పినా, అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ చెప్పినా కూడా మిలిటరీ వారు ఇంటరు, అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు, ఆ సైన్యం వాళ్ళకు పనిచేసేటటువంటి వాళ్ళ ఆదేశాలను పాటిస్తారనేటటువంటి నమ్మకం కూడా లేదు. ఇప్పుడు కాదు, కాల్పుల విరమణ ఒప్పందం గతంలో కూడా, అది కార్గిల్ సంబంధించినటువంటి అప్పుడు కావచ్చు, మిగతా సమయాలలో కావచ్చు, పాకిస్తాన్ ఎప్పుడు కూడా తన వక్రబుద్ధిని పొణించుకోలేదు. ఇప్పుడు దానికి కారణమే, దాని పర్యావసనమే ఈరోజు పాకిస్తాన్ ఈ స్థితికి చేరుకుంది. పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఎక్కువ రోజులు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఆ దేశం చేసుకున్నటువంటి పాపమే ఈరోజు 2 రోజుల ఈ ఒక స్టాటిస్టికల్ వార్ని కూడా పాకిస్తాన్ ఈరోజు ఫేస్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో కూడా ఇంకా దాని వక్రబుద్ధి పోనించుకోలేదు. నువ్వు అంతర్జాతీయంగా చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నదంటే, మీరు మధ్యవర్తిత్వం వహించండి, మీరు ఒకసారి మా దిక్కు చూడండి, భారతదేశం పూర్తిగా పాకిస్తాన్ని నాశనం చేయడానికి పాకిస్తాన్ని అన్ని రకాలుగా మాకు ఇబ్బంది పెడుతున్నది, మీరు ఒక్కసారి మా దిక్కు చూడండి అని ప్రపంచ దేశాలకేమో అంతర్గతంగా ఆర్జీలు పెట్టుకుంటారు. బయట మాట్లాడే మాటలు వేరు. ఈరోజు అమెరికా అధ్యక్షుడి ప్రకటన తర్వాత మనకు అంతర్జాతీయంగా మనకు క్రెడిబిలిటీ ఉంది. అంతర్జాతీయంగా మన దేశానికి క్రెడిబిలిటీ కాకుండా ఇచ్చిన ప్రతి మాట కట్టుబడి ఉండేటటువంటి మనస్తత్వం కానీ ఆలోచన విధానం కానీ మన దేశంకు ఉన్నటువంటిది. కానీ ఈరోజు పాకిస్తాన్కు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే వాళ్లకు మిలిటరీకి అదేవిధంగా ప్రభుత్వాధినేతల మధ్యన సమన్వయం లేదు. దాని కారణంగానే ఈ రకమైనటువంటి చర్యలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఆ ఒక్క అవకాశం, చివరి అవకాశం పాకిస్తాన్కు దక్కింది. ఈ అవకాశాన్ని కూడా సరియైన రీతిలో వినియోగించుకొని భారతదేశం చెప్పిన విధంగా అన్ని విషయాలకు కట్టుబడి ఉండి, ఆ ఉగ్రవాదుల్ని ఏదైతే మనం కొన్ని ఉగ్రవాదుల పేర్లు గల కొన్ని ఇన్ఫర్మేషన్ అంతర్జాతీయ సమాజానికి ఇచ్చినామో వాళ్ళందరినీ బేషరతుగా దేశానికి అప్పగిస్తే
పాకిస్తాన్ బయటపడేటటువంటి అవకాశాలు ఈ ఉంటాయి. డిమాండ్స్ అనే ప్రొద్దుట లేకుంటే చర్చల్లో ముందు పెట్టే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు శంకర్ గారు, క్లియర్ కట్ గా. ఏమండి ఈ ఏమండి డిమాండ్స్ అన్ని ఏదైతే ఉగ్రవాదాన్ని హతం చేయడానికి మనం ఈ సింధూర్ తప్పకుండా ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాం కాబట్టి, మనం స్టార్ట్ చేసిన దేశం వేసిన ఒక అడుగుకి ఒక అర్థం ఉండాలి కాబట్టి డిమాండ్స్ అన్నిటినీ కూడా రేపు చర్చల్లో ప్రముఖంగా పెట్టే అవకాశాలు ఉన్నాయా పాకిస్తాన్ ముందు? దేశం ఇప్పటికే ఒక పూర్తిగా త్రివిధ దళాలు ఒక ఉన్నత స్థాయి ఒక నిర్ణయం తీసుకున్నది. భవిష్యత్తులో భారతదేశంలో ఏ ఉగ్రవాది కూడా ఈ దేశంలో రావడానికి, దేశం దిక్కు చూడడానికి వణుకు పుట్టాలి. అసలు ఆ ఆస్కారం లేకుండా ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టే విధంగా ఇది ఫైనల్ చర్యలు జరుగుతాయి. అందుకే ఆ దేశంలో ఎవరైతే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ బేషరతుగా ఖచ్చితంగా పాకిస్తాన్ అప్పగిస్తేనే ఈరోజు పాకిస్తాన్ బతికి బయటపడుతుంది. ఏమాత్రం వక్రబుద్ధి టెంపరీగా ఒక 2 రోజులు వాళ్ళ ఆలోచన విధానం ఏందనేది వాళ్ళు కూడా కొంత ఆలోచిస్తున్నట్టు అనిపిస్తున్నది. టెంపరీగా ఒక 2 రోజులు మనం సహనం పడుతున్నాం. ఈ 4-5 రోజుల లోపల పాకిస్తాన్ మనం పెట్టినటువంటి ప్రతి డిమాండ్ని పూర్తిగా వంగంగి నమస్కారం చేసి ఒప్పుకోవాల్సింది. 1-2 వాళ్లకు మద్దతు ఇచ్చేటటువంటి దేశాలు కూడా నిన్న రాత్రి వాళ్ళు కూడా బ్యాక్ అయింది. ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా, ఈవెన్ చైనా కూడా పూర్తిగా సహకారం అందిస్తున్నట్టు అనుకున్నారు అంతా కూడా. చైనా కూడా ఒక రకమైనటువంటి గందరగోళంలో ఉన్నది ఈరోజు. పాకిస్తాన్కు ఏ ఒక్క దేశం కూడా ప్రపంచంలో మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఒక పక్క నిన్న ప్రధానమంత్రిగా తుర్కిస్తాన్ మాకు మద్దతు ఇచ్చిందని మాట్లాడింది. తుర్కిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, మేమేం మద్దతు ఇవ్వలేదు, మాకు వాళ్ళకేం సంబంధం లేదనే విధంగా అంతర్జాతీయ మీడియాలో మాట్లాడే ప్రయత్నం జరిగింది. ఆ రకంగా టర్కీ గురించి కూడా మాట్లాడిన టర్కీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఏకాకిగా మారింది, పాకిస్తాన్ ఏకాకిగా మారింది. మరి అదే విధంగా ఆ దేశంలో కూడా అంతర్గతంగా జరగరానటువంటి ఘోరాలు నేరాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ దేశమే అంతర్గతంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. పక్క దేశం నుంచి యుద్ధం అయితే పక్కకు పెట్టండి, ఇదంతా కూడా ఒక వారం రోజుల లోపల మనం చెప్పినటువంటి డిమాండ్లన్నీ కూడా పాకిస్తాన్ ఒప్పుకోకపోతే ఈ ప్రపంచ పటం నుంచే పాకిస్తాన్ మాయమయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పటికే మనం చూసాం కదా శంకర్ గారు, నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకెళ్ళిందే పాకిస్తాన్. రేపొద్దు చర్చల్లో కూడా అవును మీరు చెప్పిన దానికే చేస్తాము అని చెప్పి మళ్ళీ కుటిల బుద్ధి చూపిస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతర్జాతీయంగా ఉన్నటువంటి న్యాయ విలువలకు గౌరవించి భారతదేశం కొంత సమయంతో 1-2 రోజులు, ఎందుకంటే అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రపంచ దేశాలతోనే మనకున్నటువంటి సంబంధాలు, ప్రపంచంలో మనకు ఒక గౌరవం ఉన్నది. ఆ గౌరవాన్ని బట్టి మనం కొంత సానుకూలంగా ఉండేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. మిలిటరీకి పాకిస్తాన్ నేతలకు మధ్యన సమన్వయం లేదు. నేతలు ఒక మాట మాట్లాడితే మిలిటరీ అధికారులు ఇంకో మాట మాట్లాడతారు. ఆ రకమైనటువంటి గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం కూడా ఆ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి అన్ని విషయాల గురించి ఆలోచిస్తున్నారు. పాకిస్తాన్ నీతి ఏందో ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఈరోజు అమెరికాకు కూడా తెలుసు. ఏ రకంగానైతే పాకిస్తాన్ను నమ్మి లక్షల కోట్ల రూపాయలు పెట్టి పాకిస్తాన్ను బేస్గా చేసుకొని పాకిస్తాన్ని పూర్తిగా నమ్ముకొని ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన లాడెన్ కొరకు చేసినటువంటి వ్యవహారం అంతా కూడా లాడెన్ను పట్టుకుందామని వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ లాడెన్నే పాకిస్తాన్లో ఆశ్రయించి ఎంత గొప్పగా అమెరికాను చీట్ చేసిండ్రో ప్రపంచానికి తెలుసు. మరి అదే విధంగా చైనా వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, మా పెట్టుబడులను మోసం చేసిండ్రు, మాతో కూడా చీటింగ్ చేసిండ్రు అని ఈరోజు చైనా ఇన్వెస్టర్లు, చైనా ప్రభుత్వం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఇప్పటికే 1-2 వార్తలు కూడా వచ్చినాయి. పాకిస్తాన్ అంటే మోసకారి దేశం, పాకిస్తాన్ నేతలంటే చీటర్లు అని ఈరోజు కారిడార్ పెట్టుబడులు పెట్టినటువంటి చైనాలో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి వస్తున్నదంటే పాకిస్తాన్ ఎంత దిగజారి వ్యవహారం. IMF విషయంలో కూడా క్లియర్ కట్ గా ఒక డిమాండ్ అయితే ముందుంచాలి అనేది వినిపిస్తోంది. ఎందుకంటే ఈ టైంలో IMF ఫండ్స్ అనేది రిలీజ్ చేయడం, అది ఆడి ఉగ్రవాదులని పెంచి పోషిస్తున్నటువంటి దేశం అని చెప్పి తెలిసినప్పుడు, ఇటువంటి దుందుడు వైఖరులు, కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నప్పుడు ఈ ఫండ్స్ అనేది వాళ్ళ కంట్రీ యొక్క డెవలప్మెంట్ కాకుండా భారత్ మీద దాడులు చేయడానికి మాత్రమే యూజ్ చేస్తోంది. ఈ టైంలో ఫండ్స్ రిలీజ్ చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దీన్ని అన్ని దేశాల ముందు ఉంచాలి అనేది ఒక డిమాండ్ వినిపిస్తోంది.
ఇప్పటికే ఐఎంఎఫ్ నిధుల గురించి కూడా మన దేశం పెట్టాల్సిన షరతులు పెట్టింది. ఉమ్, ఆ, ఒకటి రెండు రోజుల్లో అక్కడి నుంచి కూడా వాళ్ళకు కూడా నెగిటివ్ న్యూస్ వెళ్తుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు పాకిస్తాన్ కు ఎక్కడా కూడా అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. సరే, అదే నిన్న వచ్చినటువంటి కొన్ని వార్తా కథనాల ప్రకారం ఏంటంటే పాత ప్రపోజల్స్ ఉండే, ఉమ్, అదంతా కూడా దాంట్లో ఆ ప్రాసెస్ ప్రకారం జరిగింది. కాబట్టి మేము కొత్తగా చేయలేదనే విధంగా నిన్న ఒక న్యూస్ వచ్చింది. ఆ, ఒకటండి, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఉమ్, ప్రపంచానికి భారతదేశం శక్తి ఏంటో తెలిసింది. ప్రపంచంలో భారతదేశం క్రెడిబిలిటీ ఏ రకంగా ఉన్నదో తెలుసు. అందుకు ఈ పాకిస్తాన్ అనే దేశం, ఇది టెంపరీగా మనకు వారమా 10 రోజుల 15 రోజుల తెలియదు, కానీ ఈ పాకిస్తాన్ అనే దేశం భారతదేశాన్ని ఎదుర్కొనేటటువంటి స్థితిలో లేదు. అంతర్గతంగా ఆ పాకిస్తాన్ మనతోని యుద్ధం తర్వాత విషయం, అంతర్యుద్ధమై ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొన్ని ఇంటర్నేషనల్ వార్తా సంస్థలు, అదేవిధంగా మిగతా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు చూస్తే జరగరాని ఘోరాలు నేరాలు పాకిస్తాన్ లో జరుగుతున్నాయి. కాబట్టి ఆ పాకిస్తాన్ గురించి పెద్దగా ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళు ఒక వారం రోజులు కూడా నిలబడలేరు. ఆ, నాకు ఉన్నటువంటి ఈ సమాచారం మిగతా మీడియా కథనాలు కానీ అంతర్జాతీయ వార్తలు కానీ ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అని అంటే, వాళ్ళు నిన్న ఏదైతే వంగంగి దండం పెట్టి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, మేము శాంతి చర్చలు ఇవన్నీ అన్నారు కదా, ఇంకా చాలా విషయాలు వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇప్పటికే పాకిస్తాన్ పూర్తిగా సరెండర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇంకోటి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అల్లాటప్ప నాయకత్వం లేదు ఈ దేశానికి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉన్నది. భారతదేశానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నది. 140 కోట్ల ప్రజలు ఈరోజు పాకిస్తాన్ అనే దేశాన్ని ప్రపంచ పటం నుంచి మాయం చేయండి, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండడానికి వీల్లేదనే విధంగా ఆ రకమైనటువంటి ఆక్రోశంతో ఈ భారతదేశ ప్రజలంతా కూడా ఉన్నారు. ఎంత మూర్ఖమైన వ్యవహారం చేసిండ్రు వాళ్ళు పహల్గాంలో చేసినటువంటి వ్యవహారం ఏమైనా మామూలు వ్యవహారమా? ప్రపంచంలో అనేకమైనటువంటి టెర్రరిస్టు దాడులు అనేకమైనటువంటి దేశాల మీద జరిగినాయి. కానీ మొన్న పహల్గాంలో జరిగినటువంటి మతం అడిగి పేరడిగి మరీ మర్మాంగాలను చూసేటటువంటి దాడి చేసేటటువంటి పరిస్థితి ప్రపంచంలో ఇది మొదటిసారి. ప్రపంచంలో ఎన్నో టెర్రరిస్టు దాడులు జరిగినాయి, ఎన్నో ఉగ్రవాద మూకులు అనేకమైనటువంటి ఉగ్రవాద చర్యలు చేపట్టాయి. కానీ ఈ ప్రపంచంలో జరిగినటువంటి అతి మూర్ఖమైనటువంటి దాడి పహల్గాం దాడి. మర్మాంగాలను చూసి కాల్చి చంపినటువంటి అంతకైన ఘోరం ఈ ప్రపంచంలో. ఆ నేరం ఘోరం ఏదైతే పహల్గాంలో జరిగిందో భవిష్యత్తులో ఎక్కడ కూడా ఆ రకమైనటువంటి నేరం ఘోరం జరగదు. కాబట్టి పాకిస్తాన్ చేసినటువంటి ఆ యొక్క పనిని తప్పకుండా ఆ దేశం తుడిచిపెట్టుకుపోయే విధంగా భవిష్యత్తులో పాకిస్తాన్ భారతదేశం కన్నెత్తి చూడడానికి కూడా భయపడే విధంగా ఆ దేశానికి శాస్తి జరగాలని కోరుకుంటున్నారు దేశ ప్రజలంతా. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. మన సైనికులు త్రివిధ దళాధిపతులు కూడా ఈరోజు ఇజ్రాయిల్ ఏ రకంగానైతే ఇజ్రాయిల్ తనని తాను కాపాడుకుంటున్నదో, ఇజ్రాయిల్కు మించినటువంటి శక్తి ఈరోజు భారతదేశంకి వచ్చిందనే విధంగా ప్రపంచ దేశాలు మాట్లాడేటటువంటి స్థితికి వచ్చినాయంటే, ఇంత గొప్పగా వాళ్ళంతా కూడా ఎంత కష్టపడి పనిచేసి ఈ దేశానికి రక్షణ కవచాలను ఏ రకంగా నిర్మించారో దీన్ని బట్టి అర్థమవుతుంది. తప్పకుండా ఒక 2-3 రోజుల లోపలనే పూర్తిగా పాకిస్తాన్ వైఖరితో పాకిస్తాన్ తోకముడిచే విధానం కూడా అంతా కూడా బట్టబయలవుతుంది. ఎస్, ఒక్క నిమిషం శంకర్ గారు. ఎస్, మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు కూడా యాడ్ అయ్యారు, పొలిటికల్ అనలిస్ట్. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం. రామ్మోహన్ రావు గారు, గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. నిన్న నైట్ ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన జరిగింది, డ్రోన్లతో విరుచుకుపడింది, దాన్ని మన భారత సైన్యం తిప్పికొట్టింది. నైట్ వరకు ఇవి జరిగిన తెల్లవారుజాము నుంచి కూడా మళ్ళీ డ్రోన్లు కానీ ఇవి కానీ కనిపించలేదు. ప్రెసెంట్ అయితే ఏదైతే సరిహద్దు రాష్ట్రాలు ఉన్నాయో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఇవన్నీ కూడా ప్రశాంతమైనటువంటి జనజీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో రేపు జరగబోయే చర్చల్లో ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఉగ్రవాదాన్ని హతం చేయాలనే మనం ఒక స్టెప్ తీసుకుని ముందుకెళ్ళాం. ఎప్పుడు శాంతికాముకంగా ఉన్నటువంటి దేశం ఒక అడుగు ముందు వేయడానికి ప్రధానటువంటి అస్త్రం ఏదైతే ఉగ్రవాదాన్ని హతం చేయడం, పాకిస్తాన్ మీద దాడి చేయడం కాదు, ఉగ్రవాదాన్ని హతం చేయడం అనేది టార్గెట్ గా పెట్టుకొని ముందుకెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో రేపు ఈ డిమాండ్స్ అన్ని ముందు పెట్టే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి పాకిస్తాన్ ఈ పిచ్చి ప్రలాపనలు, ఈ వెకిలి చేష్టలు, భారత్ వైపు ఏదో కవింపు చర్యలకు పాల్పడి చూసి చూడనట్టుగా ఒక విధమైనటువంటి ధోరణి అవలంబించకుండా ఉండే విధంగా, ఇంకొకసారి భారత్ను టచ్ చేయకుండా ఉండే విధంగా ఏమైనా డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? గారు, మీకు అట్లాగే మనకు
శంకర్ గారికి, మిత్రుడు అరుణ్ రావు గారికి, ఐనిష్ ప్రేక్షకులు నమస్కారం. శంకర్ గారితో ఏకీభవిస్తూనే కొన్ని వాస్తవాలు మనం అంగీకరించాలి. లేకపోతే మనం అంత గొప్పవాళ్ళం, ఇంతవాళ్ళం, అంతవాళ్ళం అంటే పనికి రాకుండా పోతాం. స్పష్టంగా మనకు దేశభక్తి గీతం ఉంది. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం. సమతకు మమత సంకేతమే. కానీ ఎదుటి వాళ్ళు అట్లా లేకపోతే ఏం చేస్తాం మనం? అది విద్వేషాల పునాది మీద, జాతి అనే దాని మీద అది పాకిస్తాన్ ఏర్పడ్డప్పటి నుంచి దాయా దేశంగా మనం తిప్పలు పెడుతుంది. మనం ఎంత శక్తివంతులమైనా ఒక మూర్ఖుడి ముందు మనం ఏం చేయలేం. కొన్నిసార్లు మండివాడు రాజు కంటే బలవంతుడు సామెత ప్రకారం మనం ఏం చేయలేకపోతున్నాం. 4 సార్లు యుద్ధం చేసినాం, 4 సార్లు మనం గెలిచినాం, కానీ 4 సార్లు కూడా మనం వెనక్కి వచ్చేసినాం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నేను యుద్ధకాంక్ష లేదు, నాకు యుద్ధాన్ని వద్దంటున్నాను. యుద్ధం అనివార్యం అయితే తప్ప యుద్ధం చేయదు. యుద్ధం అంతిమ పరిష్కారమే. ఇది మీరు అడిగిన ప్రశ్న ఏర్పడతారు. నిన్న నేను సాయంత్రం 4 టీవీలో మాట్లాడుతున్నాను. మోడీ కూడా నమ్మదగ్గ మిత్రుడు కాదు, కానీ ఇద్దరు కొట్లాడుకొని వస్తే ఆ ఇద్దరి మధ్య నేను ఉన్నాను కదా నేను చేస్తాను అన్నప్పుడు సారీ ట్రంప్ అందుకని ఏమంటున్నానంటే ట్రంప్ నమ్మదగ్గ మిత్రుడు కాదు, అమెరికానే మొదటి నమ్మదగ్గ మిత్రుడు కాదు. అంటే నేను ఏమంటున్నానంటే రేపు పొద్దున ఇద్దరు కొట్టుకొని వస్తే నేను ఉన్నాను కదా నేను చేస్తా అంటే వినకపోతే మనం వినట్టు అవుతుంది, మనమే మొండి వాళ్ళం అంటాం. లేటెస్ట్ స్టేట్మెంట్, 2 దేశాలతో వ్యాపారాలు మేము కొనసాగిస్తాము, ఇది శాంతికి మేము ముందే ఈ విధంగా వెళ్ళాము అని ఆ క్రెడిట్ ని తమ ఖాతాలో వేసుకొని 2 దేశాలు యొక్క బంధాలు చాలా దృఢమైనవి, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు ట్రంప్. దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇంకోటి కూడా ఆయన మాటలు చెప్తాను, దానికి అదనంగా చెప్తాను. ఎన్నటికైనా 1000 ఏళ్ళకైనా పరిష్కారం అంటే 1000 ఏళ్ళు ఎవడు బతుకుతాడు? నువ్వు బతుకుతావు, నేను బతుకుతున్నా. ఆ మాటకి మాట అని ఆయన మాట్లాడేది. నేనేమంటున్నానంటూ ట్రంప్ మాటలకు మన కేఏపాల్ మాటలకు ఏం తేడా లేదు. నేను వస్తే చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4 రోజులు ముగిసిపోతాను. ఏమైంది ఇప్పుడు? ఆయన వచ్చి ఇప్పుడు దాదాపు 4 నెలలు అవుతుంది కదా, ఏమైంది? ఏం కాలే కదా. నేనేమంటున్నానంటే ఇది అంత ఈజీ కాదు. కానీ మనం ఎందుకు విన్నామంటే మోడీ గారు స్పష్టంగా వర్గం చెప్పారంటే అంతర్జాతీయ సమాజం ముందు వాళ్ళని దోషిగా కొద్దిగా తగ్గాలి, నష్టమే లేదంటుంది. ఐపీఎల్ జరుగుతుంది కదా రాజా గారు, మనం 4 అడుగులు బౌలర్ వెనక్కిపోయినట్టు కాదు కదా. బౌల్ చేసి బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి కదా. మనం కూడా నిన్న అమెరికా ప్రపోజల్కి అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక రోజు ఆగితే నష్టం లేదు, కానీ ఆగకుండా మనం వినమంటే మనదే తప్పు అవుతుంది అనేదాన్ని విన్నాము. కానీ విన్నా కూడా ఇంత కాల్పుల విరమణ అట్లాగే మొదలైంది కదా మళ్ళీ వెంటనే. వినకపోతే కనుక మిగిలిన దేశాల ముందు ఒక అంటే మన దేశాన్ని నుంచోబెట్టడానికి ఒక అవకాశం లభించేదేమో పాకిస్తాన్ కి. మేము ఒక వెనకడుగు వేస్తాము, కానీ ఇండియా మాత్రం దానికి ముందుకు రావట్లేదు, కాల్పులు చేస్తూనే ఉంది, యుద్ధానికి సిద్ధమైనట్టుగా తన యొక్క అస్త్రాలను ప్రయోగిస్తోంది అని చెప్పి మనల్ని ఒక దోషిగా నుంచోబెట్టే ప్రయత్నం చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి పాకిస్తాన్ కి. అందుకనే విన్నాం. మోడీని చాలా మంది విమర్శిస్తారు. నేనేమంటానంటే మనం చాలా ఓపిక చేసుకొని సబర్కా 10 మీటర్లు 2 రోజులు ఆగితే నష్టం లేదు, ఏమైతుంది? వాళ్ళు దాడి చేస్తే ప్రతి ఊరుకోము, మనమైతే కాల్పుల విరమణ అన్నాం. ఇది కూడా ఎవరి మధ్యన జరిగింది? అక్కడ నేను అసలు ఈ ఒప్పందం అనేది అక్కడ ప్రధానమంత్రి లేడు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, దేశ సైనిక అధ్యక్షుడు ఎక్కడున్నాడో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నామా అని అన్నాం. అందుకనే ఈజీఎంఓతో మాట్లాడుతున్నారు కదా. మనకు ఎవరైతున్నారో వాళ్ళు సైన్యానికి మేనేజర్ లాంటి వాళ్ళు, ఎప్పుడు ఈవెంట్ మేనేజర్ లాంటి వాళ్ళు. అంటే సైన్యం మొదలు పెడితే వాళ్ళు లేకపోతే ఆగుతారు. ఆ 2 దేశాల మధ్య ఇద్దరు మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ మనకు ఫోన్ చేసింది. కానీ ఇప్పుడు అమెరికా పాత్ర మీద నాకు అనుమానం ఉంది. అమెరికా ఏంటంటే ఇంత ఆర్థికంగా నష్టపోకుండా యుద్ధం వస్తే కష్టం కదా అని చైనా ప్లాన్ చైనాకున్నది, అమెరికా ప్లాన్ అమెరికాకున్నది. చైనానేమో జియో పాలిటిక్స్ చేస్తుంది, అమెరికాను మనకు ట్రేడ్ పాలిటిక్స్ చేస్తుంది. ట్రేడ్ పాలిటిక్స్ అమెరికా చేసింది. ఈ రెండింటి మధ్యన ఒక్క 2 రోజులకి ఏమొచ్చిందని మనం ఒప్పుకున్నాం. కానీ మన బాధని నెగ్గుతుంది అంటున్నాను నేను. అజిత్ దోవల్ అట్లాగే రక్షణ శాఖ మంత్రితో మోడీ గారు స్పష్టంగా చెప్పిండు, షరతులన్నీ మనయే వర్తించాలి కదా. షరతులు మనయే వర్తించాలి. వాడు మన మీద కోసం మనం వాడి మీద పోవడం చేయడం. కానీ ఏం చేయాలి? ఉగ్రవాదుని అప్పగించాలి నేను మొట్టమొదటి షరతు. 2వ షరతు ఏంటి? ఉగ్రవాదానికి ఇక ముందు కూడా మేము తావియ్యము, తావిస్తే మా భూభాగం మీదకి వచ్చి కూడా మేము దాడి చేయొచ్చు అంటే వాడు అగ్రిమెంట్ రాసియడు అని చెప్తున్నాను. ఇప్పుడు షరతులు అంటున్నాడు. 3వది ఏంటంటే అంతర్జాతీయ సమాజం ముందు ఈ పని చేసుడు తప్పు అని వాడు ఒప్పుకోవాలి. ఎందుకంటే మంచి చెట్టు జరిగింది. ఇప్పుడు అధ్యక్షుడికి అది ప్రధానమంత్రికి అటు సైన్యాధ్యక్షుడికి మధ్యనే పొసగడం కదా అంటున్నారు కదా. అక్కడ ఉన్న ప్రభుత్వము మన కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేటట్టు అట్లున్నది. అప్పుడు శబాష్ షరీఫ్ ప్రభుత్వం ఏంటిది? మనకి ఏమంటారు, అతుకుల బొంతలో సైన్యం పెత్తనం చేస్తుంది. అందుకని మనం విన్నప్పుడు కొంత నేను మోడీ మీద విమర్శిస్తే నేను కరెక్ట్ కాదన్నాను. ఎందుకంటే మంచి చెడ్డో మన భారత ప్రభుత్వం ఓపికతో వ్యవహరిస్తుంది. ఆ ఓపికకు అర్థం ఉంది, లెక్క ఉన్నది.
కానీ వాళ్ళు విరమించగానే వెంటనే మనం కాల్పులు మొదలెట్టి మనం ఊరుకోలే కదా. వాటికి రేపటికి తెల్లారితే పోయేది ఏం లేదు కనుక రేపు ఈ షరతులలో మనకు అనుకూలమైన వాటిని ఒప్పుకుంటామని. వారికి షరతులు ఏమున్నాయి ఆశా గారు? వారికి షరతులు ఏముంటాయి చెప్పండి? అంటే తీవ్రవాదాన్ని ఒప్పుకోవాలంటారా, లేకపోతే మీరు దాడులు చేస్తుంటే మీరు భరించాలంటారు, ఏమంటారు చెప్పండి? కనుక సమస్యలు. కానీ ఇక్కడ ఇంకొకటి కూడా రాజకీయం జరిగింది. ఏమనంటే ఇప్పుడు IMF ఫండ్ కోసమే ఈ నాటకము పాకిస్తాన్ అమెరికా ఆడింది అంటున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. మనకు నమ్మక మిత్రుడు కానీ గతం నుంచి అడుగుతున్నప్పుడు కేవలం ఇప్పుడు ఇటువంటి క్రిటికల్ కండిషన్ లో ఎందుకు రిలీజ్ చేసింది ఫండ్స్ అనేది? అదే కదా. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 10 రోజుల నుంచి అదే ప్రయత్నం చేస్తున్నాడు. నేను నిన్నటి దాకా కూడా అన్నా, మంచి చెడు అందకపోవచ్చు. $100 మిలియన్ అంటే మన కరెన్సీలో 8,500 కోట్ల దాకా వస్తుంది. అంటే ఆ డాలర్ రేట్ మారుతుంది కనుక నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను. అట్లానే వాళ్ళ కరెన్సీకి వచ్చే వరకల్లా మనకు 3 రేట్లు అంటే 24,000 కోట్ల రూపాయలకు దాకా వస్తుంది. కనుక 24,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు పోని పేదరికంతో ఉన్నది, మౌలిక వసతుల కోసం రుణం ఇవ్వచ్చు కాదంటే. IMF పుట్టుకనే వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితి మెరుగు చేయడానికి ఏ దేశానికి అప్పించినా కూడా. కానీ ఇట్లా ఉగ్రవాదం చేసి పక్క దేశాలను అస్త్రం చేయడానికి అప్పియొద్దు కదా. మనకు షావుకారు లేకపోతే దేనికి అప్పు ఇస్తాడు? పెళ్లి కంటే ఇవ్వడు. దేనికి ఇస్తాడు? నేను పెట్టుబడి పెడతా, బోరింగ్ చేసుకుంటా, లేకుంటే వ్యవసాయం చేస్తా, మళ్ళీ మీ అప్పు తీరుస్తా అంటే ఇస్తాడు. మౌలిక వసతుల అభివృద్ధి కానీ ఇతరత్ర పేదరిక నిర్మూలనకు ఇచ్చే అయితే ఇవ్వచ్చు. కానీ పేదరికం పెంచి ఇవాళ సైన్యానికి మేము ఖర్చు పెడతామంటే ఇవ్వడం దుర్మార్గము. IMF ని కూడా మనం నిలదీయాలి. రేపటి కల్లా కనుక ఈ ఒప్పందంలో కనుక మనకి ఏం జరగకపోతే అమెరికా వైపు కూడా మనం వేలెత్తి చూపాల్సిన అవసరం ఉన్నది. ఇంకో మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమవుతుందంటే నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే కుక్కతోక వంకరే, పాకిస్తాన్ అదే పని చేస్తున్నది, అట్లాగే ఉంటుంది. ఏ దేశం మనం ఇంకోటి ఏమంటే ఒంటరి వాణి చేయలేదు, మనం ఒంటరి అవుతున్నాం అంటున్నాను. ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది. మనం ఒంటరి ఎందుకు అవుతున్నాం అంటే ఇంట గెలిచి రచ్చగలరు. ఇప్పటికీ మన పార్లమెంటు సమావేశాలు ఎందుకు జరపలేదు మోడీ గారు? రెండోది అఖిల పక్షాన్ని మొన్న పిలిచారు, జరిగిన తర్వాత పిలిచారు. కొన్నిసార్లు అఖిల పక్షాన్ని కూడా యుద్ధ వ్యూహాలు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. అటు చెప్తూనే అక్కడ జరిగింది. మనం చూసాం కదా, మేము యుద్ధ వ్యూహాలు మనం మిగతా కూడా పంచుకోలేకపోతున్నాం. జరుగుతుంది అంటే ఆపరేషన్ సింధూర్ మొదలైంది. అప్పటికి యాక్చువల్ గా ప్రతిపక్షాలతో కూర్చున్నప్పుడే. ఇప్పుడు నేను మోడీ గారిని ఏమంటున్నానంటే బీజేపీ గాని మాకు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన మంత్రులు గాని, లేకపోతే రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తులు పెడుతున్నారు. ఒకనాడు ఇందిరాగాంధీని కూడా వాజ్పేయి పోయారు, అపర దుర్గక అపర కాళీ మాటగా. నేనేమంటున్నాను, ఇవాళ మోడీని హీరో చేస్తూ పోస్టర్లు వేసుకోవడం, భారతదేశం హీరో, మనం భారతదేశాన్ని హీరోగా చూపించాలి తప్ప ఒక వ్యక్తిని చూపెడితే చిల్లర అవుతుంది. ఈ పంచాయతీని వాడుకున్నట్టు, ఈ గొడవను మనం వాడుకున్నట్టు. కనుక దేశభక్తి అనే పేరు మీద కొందరు మోడీని ఫోకస్ చేయడం కరెక్ట్ కాదంటున్నాను. మన భారతదేశం హీరోయిజం చూపిస్తున్నది అది చేసి చూపెట్టాలి. కానీ ఒక వ్యక్తి ఆరాధన చేయడం వల్ల ఏమైందంటే రేపు ప్రతిపక్షాలు సహకరించకపోవచ్చు. వాళ్ళు సహకరిస్తే సహకరించకపోతే అంటే దిగారు బ్లాంక్ చెక్ ఇచ్చేసి మీ ఇష్టమైన పని చేస్తే మేము సిద్ధంగా ఉన్నామని అంటుంటే ఓవైసీ మాట్లాడుతున్నారు. ఇవాళ నిన్న ఓవైసీ మాట్లాడిన మాటలకైతే మనం మాట్లాడుకున్నాం బిలావర్ గుట్టే గురించి ఏం మాట్లాడారు. ఇవాళ IMF ను పూర్తిగా ఎందుకు మన భారతదేశం ప్రభుత్వం ఎందుకు ఖండించలేకపోతుంది? IMF గురించి ఓవైసీ మాట్లాడతారు, ఒమర్ అబ్దుల్లా మాట్లాడతారు, మనం ఎందుకు మాట్లాడడం లేదు అంటున్నాను. ప్రభుత్వం ఎందుకు మాట్లాడద్దు? ఇప్పుడు IMF లో మన భాగస్వామ్యం కూడా ఉంది. అందరు పెట్టుబడి పెట్టాం. బ్యాంకుల్లో మనం డిపాజిటర్లు కనుక పెట్టినట్టే అన్ని దేశాల డబ్బులు తీసుకొని ఏదో దేశానికి సాయం చేస్తుంది. సాయం కూడా కాదు, అప్పే అది ఇచ్చేది. అప్పించేటప్పుడు ఫలానా వాడికి ఎందుకు ఇవ్వాలి, వాడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఎందుకు మనం గట్టిగా ఓవైసీ ఒక పార్టీ అధ్యక్షుడే కావచ్చు మాట్లాడినంత కూడా మన భారతదేశ ప్రభుత్వం ఎందుకు మాట్లాడకపోతే ఒక ప్రశ్న. రెండోది ఏంటంటే రేపటికి మించిపోయింది ఏం లేదు. రేపు మన షరతులు వర్తిస్తాయా, షరతులు ఒప్పుకుంటారా, అసలు ఎవరితో మాట్లాడాలి? మన దగ్గర ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రపతి ఉన్నాడు, రక్షణ శాఖ మంత్రి ఉన్నాడు, హోంశాఖ మంత్రి ఉన్నాడు, ఆర్థిక శాఖ మంత్రి ఉన్నది. ఇందులో 4-5 అంశాలు ఉంటాయి ఆశ గారు. ఇప్పుడు వాళ్ళతో ఒప్పందమో వాళ్ళతో మనకు ఏదైనా సంధి చేసుకోవాలంటే చాలా వరకు నేను ఆర్థిక అంశాలు వస్తాయి, రాజకీయ అంశాలు వస్తాయి, మనకు యుద్ధ అంశాలు వస్తాయి, అన్ని వస్తాయి కదా, ఆ సైనిక అంశాలు వస్తాయి. వీటన్నిటికి ప్రతినిధులు వాళ్ళ దగ్గర ఉండాలి కదా. వాడు బంకర్లో దాక్కున్నది తెలియదు, ఇంట్లో దాక్కున్నది, లేకుంటే సైన్యం గుప్పిట్లో ఉండడం తెలియదు. అట్లాగే అధ్యక్షుడు కూడా వాడి కుటుంబాన్ని మొత్తం పంపించేసిండు, సైన్యాధ్యక్షుడు, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఈ సందర్భంలో మనము ఈ చిన్న స్థాయిలో, నేను కలెక్టర్ స్థాయి అంటున్నాను, DCM వాళ్ళందరూ ఏంది కేవలం మేనేజ్మెంట్ చేయడం యుద్ధాన్ని. వీళ్ళు ఆర్డర్స్ ఇస్తే వాళ్ళు పాటించేవాళ్ళే. ఇక్కడ దాడి చేయాలన్నా, అక్కడ దాడి చేయాలన్నా కొన్ని స్వంత నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనకు ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటాం. దానికి ఎవరు ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ DGMOల స్థాయి సాధ్యమవుతుందా, సరిపోద్దా నేను అంటున్నాను. ట్రంప్ ఈ రెండో వ్యాఖ్యలను బాగా గర్హిస్తున్నాను. ఎందుకంటే
వెయ్యేళ్ళైనా సరే జరుగుతో జరగదు అంటే ఏమన్నట్టు ఈ రావణ కాష్టం అంటే ఇప్పటితో ఆగదని అర్థమా రామ్మోహన్ రావు గారు? అదే అర్థం కాని పాయింట్. 1000 ఏళ్లకైనా ముగుస్తుందా లేదా అంటే, అంటే ఇప్పుడున్నటువంటి కండిషన్స్ లో జమ్మూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి ఆస్కారం లేదన్నట్టే దీన్ని ఇంకా కంటిన్యూ చేసుకుంటూ పోండి, 1000 ఏళ్ళు మీరు గొడవలు పడండి అనేనా? అంతే కదా. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జియో పాలిటిక్స్ లో చైనా మనను పాకిస్తాన్ బూచిని చూపించి వాళ్ళకి సహాయం చేసుకుంటూ మనకు పెద్ద శత్రువుగా ఉన్నది. రెండోది వాళ్ళేమో సామ్రాజ్యవాదం లేదు, చైనా కేవలం ఆర్థికవాదమే. అంటే వాళ్ళు ఏం చేస్తారు, పెట్టుబడి పెడతారు, ఆ దేశాలు లోపరుచుకుంటారు. అది శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఖరికి చిన్న దీవులో ఉన్న మనకు మాల్దీవ్స్ కావచ్చు. కానీ వాళ్ళు చేస్తున్న పని అదే కదా. బర్మా నుంచి మొదలు పెడితే మన చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు, ఆఖరి నేపాల్, భూటాన్ కూడా విడిచిపెట్టలేదు. పాకిస్తాన్కి ఎక్కువ సహాయం చేస్తున్నారు. సమానంలో ఇంకా ప్రథముడు అనుకుంటున్నారు. కానీ అమెరికాకి ఏం పుట్టింది? అమెరికా చేయాల్సిన పని ఏంటంటే సామరస్యం చేయాలి. అమెరికా కూడా ఉగ్రవాద దాడికి గురైంది కదా. ఇంకా చైనా పెద్ద సమస్య కాదు. చైనాలో అంతర్గతంగా ఎన్నున్నా మనకు బయటపడదు. కానీ ట్విన్ టవర్స్ కూల్చింది ఎవరు? వాళ్ళే కదా. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహించి ఇవాళ పాకిస్తాన్ లో ఎవడు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడి దొరికిండు అక్కడనే పాకిస్తాన్ లో హతం చేసిన కదా వెళ్ళేది. ఇప్పటికీ ఉగ్రవాద దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తున్నాం అనే మాట అంటలేరు. ఇద్దరు శక్తివంతమైన దేశాలు. ట్రంప్ ఇద్దరు శక్తివంతమైన. కానీ అమెరికా అంటే మనం ముందు నుంచి మాట్లాడుకున్నప్పుడు రామ్మోహన్ రావు గారు, ట్రంప్ యొక్క వ్యవహార శైలి కొంచెం భిన్నంగా ఉంది. గతంలో ఉన్న అధ్యక్షుల కంటే ట్రంప్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన కంట్రీకి, మన దేశానికి సంబంధించి కొంచెం పాజిటివ్గా ఉన్నారని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ స్టార్టింగ్ నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ చాలా డిఫరెన్సెస్ కనిపిస్తుంది మనకి అమెరికా యొక్క వైఖరి చూస్తూ ఉంటే. ఇండియా ప్రజలు నాకు చాలా ఇష్టం, వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ప్రధాని నాకు ఫ్రెండ్, ఇవన్నీ చెప్పిన దగ్గర నుంచి, ఒకవేళ ఇండియా జోలికి వస్తే మేము ముందుంటామని చెప్పిన స్టేట్మెంట్ దగ్గర నుంచి, యుద్ధానికి మాకు సంబంధమే వెళ్ళలేదు, మేము కోరుకోవట్లేదు అన్న దగ్గర నుంచి, ఇప్పుడు సఖ్యత కోరుకుంటున్నాము, మధ్యవర్తిత్వం వహిస్తాము, 2 దేశాలు మాకు సమానమే అంటే 2 దేశాలు కూడా బలంగా ఉన్నాయి, 2 దేశాలు ఈక్వలే. మొత్తం ఫస్ట్ కి లాస్ట్ కి సంబంధం లేకుండా మనకి ఆ మాటలు అనేవి వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తున్నాయి. నియంత్రణ ఎప్పుడు ఇట్లా ఉంటారు ఆశగా ఏమంటారు అంటే గుర్రానికి గాడిదకు తేడా తెలియని వాడు ఏం మాట్లాడతాడు. నేను అందుకనే కేఏ పాలు ట్రంప్ ఒకటే అంటున్నాను. కేఏ పాలు యుద్ధాన్ని ఆపేది నేనే అంటున్నాను. ఇప్పుడు కేఏ పాలు అంటే ట్రంప్ ప్రతిపాదన అంగీకరించడానికి ప్రధానమైన కారణం. పాప మోడీ మీద కూడా చాలా మంది నిన్న విమర్శలు చేస్తున్నారు. ఇట్లా యుద్ధం ఆపితే ఎట్లా, అర్ధాంతరంగా ఆపితే ఎట్లా అని. అంతేందుకు సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, ఇందిరాగాంధీ గొప్ప మంచి చెడ్డ తేల్చిపడేసింది, ఒక దేశాన్ని ఏర్పాటు చేసింది, వాళ్ళ భూభాగాలను 2 చీల్చేసి తూర్పు పాకిస్తాన్ కాస్త బంగ్లాదేశ్ చేసేసింది, మనం ఎందుకు పోవద్దు అంటున్నాను. అంత దూకుడుకు పోతాడు. స్పష్టంగా చెప్తున్నా, ఇందిరాగాంధీ ఆ రోజుల పరిస్థితులు ఆనాడు చేసింది, ఇవాళ ఆనాడు పరిస్థితులు ఇవాళ లేదు. ఆనాడు అణుయుద్ధం జరిగే పరిస్థితి లేకుంటే, ఉన్నా కూడా అణుబాంబులు కొద్దరి దగ్గరనే ఉండే, 5-6 దేశాలు కానీ మన దగ్గర కూడా లేకుండే అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. పిచ్చివాడి చేతిలో రాయలాగా వాడి దగ్గర కూడా అనుభవం ఉన్నది. అందుకని అమెరికా చెప్పినట్టు మనం ఎందుకున్నామంటే, ఒక ఊళ్ళో సర్పంచ్ స్థాయిలో ఎవరైనా ఇద్దరు కొట్టుకొని వస్తే వాళ్ళిద్దరిని సమాధాన పరుస్తూ నేనున్నా కదా మీకు, మీరు కొట్టుకోకండి అంటే శక్తివంతుడు వినలేదు అనుకోండి, శక్తివంతుడు మన దేశం అని వినకపోతే వీదే తప్పు అని అనిపిస్తారు కనుక అందుకని మనం విన్నాం కూడా. మోడీ తప్పు కాదు. కానీ ఒకవేళ ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించి వాడు ఏదైనా మన దొంగ దెబ్బతీస్తే మళ్ళీ హలో లక్షణాలు మనం ఏడుస్తే దేశ ప్రజలు ఏ ప్రభుత్వాన్ని క్షమించరు. అందుకని నేను ఏమంటున్నాను, ఇది పకడ్బందీగా చేయాల్సిన పని. అందుకని దోవల్తో కానీ రాజ్నాథ్ సింగ్ తో కానీ మన మోడీ గారు మంచి చెప్పింది ఏమనంటే, మీరు మన షరతులే వాళ్ళకి వర్తించాలి, వాళ్ళ షరతులు మనకేం లేవు, వాళ్ళ షరతులు ఉండడానికే వీల్లేదు అంటున్నాం కదా. ప్రభుత్వమే ఎగ్జిస్టెన్స్ లేని ప్రభుత్వంతో మన షరతులు ఏంటిది, వాడు పెట్టుడేంది, మన వినుడేందని. కాకపోతే ఏంటంటే వన్ సైడ్ ఏం కాదు, మా మీదకి మీరు రాకండి, మీ మీదకి మేము రాము, ఇది అయితే ఇద్దరికి పనికొచ్చేది కదా. మీరు తీవ్రవాద చర్యలు ప్రోత్సహించకండి, మేము కూడా ప్రోత్సహించాం, ఇద్దరికి వర్తించేదే కదా. అంతర్జాతీయంగా మన అందరం అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అరికడదాం, ఇద్దరికి వర్తించేదే కదా. ఉగ్రవాద దేశంగా ప్రకటించడానికి పాకిస్తాన్ మనం ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటాం. జమ్మూ కాశ్మీర్ అంశం కొలుక్కొచ్చే అవకాశం ఉందనుకోవచ్చు రామ్మోహన్ గారు. దీని గురించే కదా ప్రతిసారి మనకి ఇష్యూస్ అనేవి రాకపోవచ్చు. కానీ మనం ఏంటంటే దుందుడుగా పోం. కానీ ఈ పరిణామాలు ఎట్లా పోతుంది నేను అనుకుంటున్నా, భవిష్యత్తులో పాకిస్తాన్ 3 దేశాలు ఏర్పడుతుంది అంటున్నారు. మనం వద్దన్న అంటే కాగల కార్యం గందరవులు తీస్తారు. నెంబర్ 1 బెలూచిస్తాన్ వాళ్ళు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం అంతకం లేదు. ఇవ్వం కూడా. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని ఏ దేశ సార్వభౌమాధికారాన్ని దాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేసినాం. నో ఫస్ట్ యూజ్ అని మనోట్ పెట్టాం. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తీవ్రవాదానికి వచ్చేస్తే ఏమవుతుంది, కష్టం కదా. ఒకనాడు మన బింద్రన్ ఉదాహరణ మనం చూసినాం. బింద్రన్ ఇందిరాగాంధీ పోషిస్తే ఆమె ప్రాణాలకి ముప్పు అయింది కదా. ఇవాళ మనము తాలిబాన్లను కానీ లేకపోతే మిలిటెంట్ మనం బెలూచిస్తాన్ మిలిటెంట్లను ప్రోత్సహిస్తే రేపు ఇంకో ఆ ఏకమేక తయారవుతారు. కానీ మనం ఏంటంటే
చూస్తూ ఊరుకోవాలి. కాగల కార్యం గంధర్వులు చేస్తాను అన్నట్టు ఖచ్చితంగా మిలిటెంట్ ఎవరైతే ఉన్నారో అక్కడి వెలుచిస్తాను వాళ్ళ దేశం కోరుకుంటున్నారు, ఆ దేశం విడిపోవాల్సింది. దానికి మనం పరోక్షంగా సహాయం చేయాలి, ప్రత్యక్షంగా చేయలేదు, ఎందుకంటే వాళ్ళ మీదకి వచ్చినారు. రెండోది ఏమైందంటే మనకు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మనం స్పష్టంగా మొదలుపెట్టి దాన్ని పూర్తి ఈ యుద్ధం కనుక ఆగకపోయినా పిఓకే అని మనం స్వాధీనం చేసుకోకపోతే భారత ప్రజలు కూడా క్షమించాలంటున్నారు. అంటే ఆవేశంతో చెప్తలేండి, ఆలోచనతో చెప్తున్నా. ఎందుకంటే మనది లీగల్ గా మనదే. ఇప్పుడు ఇవాళ ఐక్యరాజ్య సమితి దాకా పోయి రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఆనాడు మన హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకున్నప్పుడు కానీ జమ్మూ కాశ్మీర్ సంస్థానం విలీనం చేసుకున్నాం కానీ పోయింది కదా, కేసు పోయింది కదా ఐక్యరాజ్య సమితిలో. ఇప్పుడు మళ్ళీ అంతర్జాతీయ వేదికల మీద దీన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్. దాని గురించి తను దొంగ దెబ్బతీస్తుంది, అమెరికా అధ్యక్షుడు ప్రసారం చేసుకుంటుంది, ఇటు చైనా వాళ్ళతో ఒత్తిడి తీసుకుంటుంది. కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఇంత శక్తివంతమైన దేశాలు మనం వినకపోతే మనం తప్పు చేసినామంటారు. కనుక విన్నట్టు నటిద్దాం, కనీసం నటించురా, విందాం. కాకపోతే మన పని మనకుంది, మన ఆయుధం మనకుంది. కాకపోతే ప్రపంచ దేశాలు రేపు 10 ఏళ్ల తర్వాత అయినా సరే మేము ఈ పాకిస్తాన్ ఇట్లా కంట్రోల్ ఎందుకు చేయలేకపోయినాం, భారత్ మొనగాడి పని చేసిందని గర్వించేలా మనం ఆ పని ఉండాలి. పిఓకే స్వాధీనానికి ఇది వేదిక కావాలంటున్నాను. మూడో దేశం ఏమైందంటే మిగతా పాకిస్తాన్ లో కూడా ఆ తాలిబాన్ మన తీవ్రవాదులు కనుక పశ్చిమ పాకిస్తాన్ లో అటు పక్కన వాళ్ళు కూడా తీవ్రవాదం చేస్తున్నారు. వాళ్ళు ఒక 4-5 జిల్లాల్లో బాగా పలుపడుతున్నారు. సింధు పంజాబ్ ప్రాంత ప్రజలు కూడా ఈ ఎందుకు వచ్చిన కర్మ, మా దగ్గర నుంచి ఆ సైన్యాధ్యక్షులు వస్తారు, మా దగ్గర నుంచి ప్రధానమంత్రులు వస్తారు, ఇవాళ మాకు ఎందుకు వచ్చిన కర్మ ఇది, మేము ప్రాణాలతో మిగిలినా ఉండొద్దా, సింధు జలాలు వాడుకోవనా వద్దాం అని అంతర్గతంగా తిరుగుబాటు అవుతుంది. అందుకని మనం ఏం చేయాలంటే పాకిస్తాన్ లోని అంతర్గత పోరును మనం వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలి. నెంబర్ 1. అట్లాగే ప్రపంచ దేశాలు చెప్తే వినాలి, వాడు వినక పాకిస్తాన్ చేసే చర్యలకు ప్రతిచర్యలు తీసుకోవాలి. ఇది కొనసాగుతుంది అంటున్నాడు. యుద్ధం మొదలుగానే, అసలైన యుద్ధం మొదలుగానే మనం చెంపదెబ్బ కొట్టాం. అటు గోడ దెబ్బలు 2 జరుగుతున్నాయి, అటు మన తాలిబాన్ల నుంచి కానీ ఇటు పక్కన మన బెలూచిస్తాన్ తీవ్రవాదం జరుగుతున్నాయి. పిఓకేలో కూడా మన అన్నిటికన్నా సానుకూల అంశం ఆశ గారు, పిఓకేలో ఇవి ముజఫరాబాదే కాదు, అక్కడ చిన్న చిన్న పట్టణాలలో కూడా భారత్కు అనుకూలంగా ప్రదర్శన జరుగుతున్నాయి. ఇది మనకు అనుకూలం. ఎందుకంటే ప్రజలను మనం వేరు చేసి మనం సైన్యంతో గెలవలేము. ప్రజలు మన వైపు ఉంటే ఖచ్చితంగా గెలవు. ప్రజలే మనకు జేజేలు పలుకుతారు. ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను నేను. గతంలో హైదరాబాద్ సంస్థానాన్ని మనము స్వాధీనం చేసుకున్నప్పుడు ఆపరేషన్ పోలో అంటారు, దాన్ని పోలీస్ యాక్షన్ అంటారు. పోలీస్ యాక్షన్ ఎందుకు పెట్టిందంటే ఐక్యరాజ్య సమితికి దృష్టి పోకుండా మిలిటరీ యాక్షన్ అంటే రేపు పొద్దున ఐక్యరాజ్య సమితి ఒక దేశాన్ని ఇంకో దేశం కబళించింది అంటారు. కానీ అప్పుడు మన ప్రజలు నీరాజాలను పలికారు. మాది ప్రజ్ఞాపూర్ గ్రామం, మా దగ్గర జనరల్ జయంతనాథ్ చౌదరికి ఇక్కడ మంగళహారతులు పట్టింది. ఏది ఆనాడు 1948 సెప్టెంబర్ 13 నాడు 13 నాడు ఇక్కడ నుంచి మొదలై నాగపూర్ నుంచి మొదలై వస్తుంటే పట్టింది. ఇప్పుడు మనం పిఓకేను స్వాధీనం చేసుకుంటే ఇవాళ మన సైన్యానికి స్వాగతించడానికి ముజఫరాబాద్ నుంచి మొదలుకొని మనకు శ్రీనగర్ నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. చాలా పట్టణాల్లో, చాలా నగరాల్లో వాళ్ళు ప్రజలు సానుకూలంగా ఉన్నారు. దాన్ని ఎందుకు ఉపయోగించుకోవద్దు అంటున్నాను నేను. వినడం తప్పు కాదు, కానీ రేపు జరగబోయే పరిణామాన్ని మనం ఊహించాలి. నేనేమంటాను, మనం మాట్లాడడం సామాన్యులము, కానీ మోడీ లెవెల్లో, భారత ప్రభుత్వం లెవెల్లో, అటు పాకిస్తాన్ ప్రభుత్వం లెవెల్లో, ఇటు పక్కన అమెరికా, చైనా లాంటి ప్రభుత్వాల లెవెల్లో ఖచ్చితంగా దీని మీద చాలా సమయంతో పాటిస్తున్నాం, చాలా వింటున్నాం. రష్యా మనకు మంచి మిత్రుడు. రష్యా సహకారం ఉంటే మనం దేన్నైనా సాధించవచ్చు. మాట్లాడదాం రామ్మోహన్ రావు గారు. పాకిస్తాన్ కు చెందిన ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను కూల్చివేసింది ఇండియన్ ఆర్మీ. అయితే ఇప్పటిదాకా పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లను, మిస్సైళ్లను మన దేశపు ప్రతిష్టాత్మకమైన సుదర్శన్ చక్ర అనబడే S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాత్రమే చెప్పుకున్నాం. ఇప్పుడు మరో అరివీర భయంకరమైన డిఫెన్స్ సిస్టమ్ రంగంలోకి దిగింది. దీంతో శత్రువు గుండెల్లో గుబులు రేగుతోంది. అదేంటో ఒకసారి చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ సమీపంలోని గగనతలంలో పాకిస్తాన్కు చెందిన 2 యుద్ధ విమానాలు చొచ్చుకువచ్చాయి. అయితే వాటిని చూస్తుండగానే క్షణాలలో కూల్చివేసింది సరికొత్త ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్. గతంలో మనం ఎప్పుడూ సుదర్శన్ చక్ర గురించి చెప్పుకున్నాం. వందల సంఖ్యలో డ్రోన్లను అది ఎదుర్కొని భారత సరిహద్దులు దాటగానే గాలిలోనే కూల్చివేసింది. అయితే ఇప్పుడు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా అంతే ధాటిగా పాకిస్తాన్ వార్ జెట్లను పడగొట్టింది. పాకిస్తాన్ రాత్రిపూట భారత భూభాగంలోకి డ్రోన్లతో కాల్పులు జరపడంతో జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ విధించిన నేపథ్యంలో భారత వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిలో ఎక్కువ భాగాన్ని గాల్లోనే అడ్డుకున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ పదే పదే షెల్లింగ్, ఫిరంగి కాల్పులకు పాల్పడుతోంది.
దీనికి భారత దళాలు అంతే తీవ్రతతో ప్రతిస్పందిస్తున్నాయి. ఇదిలా ఉండగా నేటి ఉదయం భారత్ సరిహద్దు దాటి శ్రీనగర్ గగనతలంలోకి ప్రవేశించిన ఒక F-16, 2 JF-17 యుద్ధ విమానాలను ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పేల్చివేసింది. అందులోని పైలట్స్ దూకేయడంతో జమ్మూ భూభాగంలో పడిపోయారు. ఆ పైలట్స్ కోసం ఆర్మీ బలగాలు గాలిస్తున్నాయి. ఇక 3 యుద్ధ విమానాలు మిస్ అయినట్లు పాకిస్తాన్ ధృవీకరించింది. సాధారణంగా పాకిస్తాన్ ఒక పట్టాన తమ ఓటమిని అంగీకరించింది. కానీ సాక్ష్యాధారాలతో భారత రక్షణ శాఖ వీడియోలతో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండటంతో ఆ విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు ఆకాశ్ అంటే పాకిస్తాన్ అదిరిపడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త ఉద్రిక్త పరిస్థితులు సడలుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే సరిహద్దు రాష్ట్రాలు పంజాబ్ కావచ్చు, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ అన్నింటిలో కూడా నిన్న నైట్ వరకు మనకు రాత్రి వరకు పేలుళ్ళు, డ్రోన్లు ఇవన్నీ కనిపించాయి. కానీ తెల్లవారుజాము నుంచి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపించలేదు, ఎటువంటి డ్రోన్లు కనిపించలేదు. సో ఇప్పుడైతే కాస్త జనజీవనం నార్మల్ పొజిషన్లోకి వచ్చింది అని తెలుస్తోంది. రేపు ప్రొద్దుట ఏం జరగబోతుంది, చర్చల్లో ఏమేం డిమాండ్లను భారత్ ముందు పెట్టబోతుంది, పాకిస్తాన్ అంగీకరిస్తుందా, అంగీకరించకపోతే నెక్స్ట్ భారత్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, ఇవన్నిటి గురించి కూడా చర్చించుకుంటున్నారు ప్రజలు కూడా. ప్రజెంట్ అయితే కాస్త సద్దుమణిగింది వాతావరణం అనే విధంగా ఉంది. ఒకవేళ పాకిస్తాన్ అదే వక్రబుద్ధిని చూపిస్తే కనుక తిరిగి తిప్పికొట్టడానికి మన దగ్గర మిసైల్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయి, మన ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధంగానే ఉంది. రైట్, మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, రేపు ఇండియా పాక్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఒకటే రేపు ఇండియా ఎటువంటి డిమాండ్స్ ఆ చర్చల్లో పెట్టబోతుందని కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో నిన్న రాత్రి నుంచి కూడా కాస్త ఉద్రిక్తత పరిస్థితులు మళ్లీ తలెత్తాయన్నటువంటి అనుమానాలు కూడా ప్రస్తుతం అయితే చర్చకు తరలేదు. ఎందుకంటే ఇది కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుని అంతా సక్రమంగా ఉంటుంది అనేటువంటి తరుణంలో నిన్న రాత్రి ఆ డ్రోన్లు రావడం, అటు సరిహద్దు వెంబడి ఏదైతే కాల్పుల శబ్దాలు కూడా వినిపించే అంటూ కూడా నేరుగా జమ్మూ సీఎం కూడా ట్వీట్ చేయడం అనేది కూడా ఈ రోజు చర్చకు తెరలేతున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి మాత్రం అటువంటి పరిస్థితులు లేవని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అటంతా కూడా సరిహద్దు వెంబడి అంతా కూడా శాంతియుతంగా ఉన్నప్పటికీ కూడా అటు రెడ్ అలర్ట్ అనేది కూడా కొనసాగుతుంది. జమ్మూలో కానీ పంజాబ్, రాజస్థాన్ ఈ విధంగా నియంత్రణ రేఖ వెంబడి అంతా కూడా ప్రస్తుతం అయితే శాంతియుత వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఇండియన్ ఆర్మీ మాత్రం అందుకు సిద్ధంగానే ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి కాల్పుల ఉల్లంఘనకు సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా వారు ఎక్కడ పాక్ ఆర్మీ అనేది కూడా పాక్ ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ఆదేశాలను వారు పాటించలేదు అనేటువంటి చర్చ తెరల మీదకి వచ్చిన నేపథ్యంలో మరొకసారి కాల్పుల విరమణ అనేది కూడా చేస్తారా అనేది కూడా ఈ రోజు ఇండియన్ ఆర్మీ అందుకు సంబంధించి సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే పాక్ ఇండియన్ విదేశాంగ శాఖ కార్యదర్శి అయినటువంటి మిశ్రా కూడా ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది. పాక్ ఆర్మీ కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఎక్కడైనా ఉల్లంఘన వస్తే దాన్ని వెంటనే తిప్పికొట్టాలి అనేది కూడా ఒక స్పష్టమైన ఆదేశం ఇవ్వడంతో ప్రస్తుతం సరిహద్దు వెంబడి పూర్తిగా కూడా భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించి మిసైల్ ఇప్పటికే మనం అటు S-400 కానీ లేదంటే ఆకాశ్ కానీ ఏ విధంగా అయితే వినియోగించామో అందుకు అవన్నీ కూడా సరిహద్దులో సిద్ధంగానే ఉన్నాయి. ఎక్కడా కూడా ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు మరోసారి తలెత్తినా కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఈసారి మాత్రం స్ట్రాంగ్ దెబ్బ కొట్టేందుకైతే మన ఆర్మీ యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే రేపు 12వ తేదీ శాంతి చర్చల నేపథ్యంలో కూడా ఇప్పటికే అటు అగ్రదేశాలకు సంబంధించి ట్రంప్ మధ్యవర్తిత్వం చేయడం, దీన్నంతా కూడా సజావుగా శాంతియుతంగా ముగించాలనేది ఆయన నిన్న చెప్పినప్పటికీ కూడా రేపు ఏం జరగబోతోంది, ఈ చర్చల్లో ఏ విధమైనటువంటి అంశాలు తెర మీదకి రాబోతున్నాయి, భారత ప్రభుత్వం ఈ విరమణ ఒప్పందానికి అంగీకరించిన నేపథ్యంలో ఎటువంటి డిమాండ్లు పాక్ ముందు ఉంచబోతుంది అనేది కూడా ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే భారత ప్రజలు అత్యధికంగా కూడా ఒకటే కోరుకుంటున్నారు, జమ్మూకు సంబంధించి ఆ POJK ఏదైతే ఉందో ఆ POJKని పూర్తిగా భారత్ వశం చేసుకోవాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నప్పటికీ కూడా అందుకు తగ్గ పరిస్థితులు ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్నాయా, భారత ప్రభుత్వం అటువంటి డిమాండ్ పెట్టేటువంటి సాహసం చేస్తుందా లేదా అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ రేపు ఇండియా పాక్ మధ్య ఉన్నటువంటి శాంతి చర్చల్లో ఇరు దేశాల మిలిటరీ ఆపరేటర్స్ కానీ జనరల్ డైరెక్టర్లు కానీ పాల్గొనబోతున్నారు. అటు కేంద్రం నుంచి కూడా అటు ప్రధానమంత్రి మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రులు కూడా ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో వీరందరూ ఏ అంశాలను వారి ముందు ఉంచుతారనేది కూడా ఈ రోజు ఖచ్చితంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే మనం కోల్పోవాల్సిన నష్టం పహల్గాం దాడిలో కోల్పోయాం. 26 మంది సాధారణ పౌరులు కోల్పోవడం జరిగింది. వారందరికీ కూడా ఒక నివాళి ఇవ్వాలంటే కనుక ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా
శాశ్వత పరిష్కారం ఇండియా ఖచ్చితంగా కూడా భారత ప్రభుత్వం తీసుకోవాలనేది కూడా అందరూ కోరుతున్న నేపథ్యంలో గత 5 రోజులుగా సరిహద్దు వెంబడి 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరూ తమ దేశానికి జరుగుతున్నటువంటి నష్టం మరొకసారి పునరావృతం కాకూడదనే అందరూ కోరుకుంటున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అటు మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆర్మీ జవాను నాయక్ మరణించడం, ఈ రోజు అంత్యక్రియలు జరుగుతోంది. అలాగే పాక్ ఆర్మీ, మన ఆర్మీకి చెందినటువంటి అధికారి కూడా ఒకరు మరణించడం అయితే జరిగింది. ఇటువంటి నష్టం అనేది కూడా, ప్రాణ నష్టం మరొకసారి జరగకూడదు. కేవలం సహజ పౌరులు మాత్రమే కాకుండా ఆర్మీ అధికారులు కానీ, ఆర్మీ జవాన్లు కానీ మరొకసారి అన్యాయంగా, ఎందుకంటే దొంగ దెబ్బ తీసేటువంటి దాడులు మరొకసారి ఉండకూడదంటే సరైన ఎదురు దెబ్బ మనం తీయాల్సినటువంటి పరిస్థితి ఉందనేది కూడా అందరూ కోరుకుంటున్నారు. రేపు చర్చల్లో ఇటువంటి ఒక స్పష్టమైనటువంటి హామీ గాని, స్పష్టమైనటువంటి ఆదేశాలు కానీ రావాలి అనేది అందరూ కోరుతున్న నేపథ్యంలో రేపు చర్చలపైనే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఏదైతే చూస్తున్నామో అది మంచి జరగాలనే కోరుకుంటున్నాము. రేపొద్దున శాంతి చర్చల ద్వారా ఇరు దేశాల మధ్య ఏదైతే ఉద్రిక్తతలు ఉన్నాయో అది సడలాలి అని కోరుకుంటున్నాం. ట్రంప్ మాదిరిగా 1000 ఏళ్లకో లేదంటే 2000 సంవత్సరాలకో కాకుండా ఈ సిట్టింగ్ వల్ల, ఈ చర్చల వల్ల 2 దేశాలకి సానుకూలంగా ఉండే విధంగా మళ్ళీ చెప్తున్నా, మరొకసారి ఉగ్రవాద మోక భారత్ వైపు దాడి చేయాలి అనే ఆలోచన కూడా లేకుండా ఉండే విధంగా ఈ యొక్క చర్చలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం మిసైల్స్ చూస్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సామాగ్రి చూస్తున్నాం. అటుపక్క పాకిస్తాన్ యొక్క ఆయుధ సామాగ్రి కావచ్చు, ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఆ దేశంలో ఆ దేశానికి ఉన్నటువంటి మద్దతు కావచ్చు, ఆ దేశ ప్రజలే స్వాగతించినటువంటి కండిషన్ మనకు కనిపించింది. కానీ ఇండియాలో అటువంటి పరిస్థితి లేదు. ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అందరూ, అంటే రాజకీయాలకు అతీతంగా ఏకత్రాటి మీద నుంచొని భారత్ మాతాకి జై, జై హింద్ అనే నినాదాలతో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో రేపు చర్చలకు సంబంధించి క్లియర్ కట్ డెసిషన్ రాకపోతే గనుక, అంటే ఏదైతే భారత్ కొన్ని డిమాండ్లను ముందు పెట్టాలనుకుంటుందో ఆ డిమాండ్లకి సానుకూలమైన స్పందన రాకపోతే ఏం జరుగుతుంది అనుకోవచ్చు? భారత్ వేసే నెక్స్ట్ స్టెప్ ఏంటనుకోవచ్చు? ఇక సమరమే అంతే ఉంటుంది. ఇప్పుడు ప్రతి సమస్యకు ఆశగా రెండే ఉంటుంది. అయితే రాజీ లేకుండా పోరాటం కదా. రాజీకి సిద్ధమైన, రాజీకి విఫలమైతే ఏం చేస్తే పోరాటమే కదా. కానీ అది అడ్వకేట్ చెప్తున్నాను, ప్రతి దానికి రాజీయే రాజమార్గం. వాళ్ళ గతంలో ఊళ్ళో పంచాయతీలు మీరు చేస్తే శిక్ష విధిస్తామని కోర్టులు ఇప్పటిదాకా చాలా వరకు ఊళ్ళల్లో ఈ పంచాయతీలను తస్ఫా కానియలేదు. కానీ ఇప్పుడు లోక్ అదాలత్ వచ్చినాక ఏం చేస్తుందంటే ప్రతిదీ కూడా మీ దగ్గర చేసుకోండి, మా దాకా రాకండి, కోర్టు దాకా రాకండి అని అంటున్నారు. ఇక్కడ వచ్చింది కదా 50 ఏళ్లకు నేను ఒక 40 ఏళ్ల సీనియర్ అడ్వకేట్ ను. ఏంది ఇప్పుడు రాజీమార్గం అంటున్నారుగా. ఇప్పుడు కూడా ఏమంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ సమస్యకైనా, ఉక్రెయిన్ రష్యా యుద్ధమైనా కావచ్చు, హమాసు ఇజ్రాయెల్ యుద్ధమైనా కావచ్చు, ఏవైనా రాజీయే రాజమార్గం కాదనట్లేదు. కానీ ఎదుటివాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు. ఇప్పుడు ఏం చేద్దాం, రాజరికం కూడా ఎందుకు పనికి రాకుండా అవుతుంది కదా, నేను ఇట్లాగే చేస్తా అంటుంటే కనుక దానికి బుద్ధి చెప్పకపోతే సరైనది కాదంటున్నాం. ఇప్పుడు బుద్ధి చెప్పినామా అంటే మనం చాలా ఎక్కువ ఊహించుకుంటున్నాం. ఆశ గారు ఏమంటారు అంటే మన మీడియా కొంత, మనం కాదు, మన సోషల్ మీడియా కానీ ప్రజలు కానీ మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం. ఒక్కోసారి వాళ్ళు పౌరవాసాన్ని కేవలం పహల్గాం గురించే మాట్లాడుతున్నాం. మనం పహల్గాం కాదు. నా ఆవేదన ఎంత ఏంటంటే 15 మంది పౌరులు అమాయక పౌరులు, వాళ్ళు అమాయక పౌరులే కానీ బూచు అక్కడ మన పూంచును బారాములా సెక్టర్ లో చచ్చిపోయారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళందరూ ముస్లింలే. ఇంకా వాళ్ళు గట్టిగా మాట్లాడితే వాళ్ళందరూ అక్కడ తీవ్రవాదానికి మతం లేదు, కులం లేదని మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరూ మనమేమో 9 తీవ్రవాద శిబిరాల మీద దాడి చేసి చంపితే వాళ్ళు ఏం చేశారు, మన పౌర ఆవాసాల మీద చేసి. అందుకని మనం ఎందుకు భయపడుతున్నాం యుద్ధానికి అంటే, యుద్ధం వస్తే యుద్ధం ఎప్పుడు పోరు నష్టం పొందు లాభం. ఇక్కడ ఏమైంది అంటే వాళ్ళు మన మీద దాడి చేస్తే మన పౌర ఆవాసాల మీద చేస్తున్నారు. అది అనైతికం కానీ చేస్తున్నారు. మనం ఇప్పటికి కూడా మిలిటరీ యుద్ధం మొదలుపెట్టలే, ఏ మిలిటరీ క్యాంప్ మీద దాడి చేయలే. మనం కేవలం వాళ్ళ ఆయుధాలను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళ నిరుత్తరాలను చేస్తున్నాం, వాళ్ళ నిరాయుధులను చేస్తున్నాం. దానికి కోపం వస్తుంది వాడికి. ఇప్పుడు కూడా చేతగాని వాడికి కోపం ఎక్కువ, చేతగాని మాట ఎక్కువ. ఇప్పుడు రేపు చర్చలలో జరగబోయేదని నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మన టీవీ వారికి చెప్తాను. ఒకటి ఏంటంటే ఎవరితో చర్చలు చేస్తాం మనం. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. పాకిస్తాన్ కి సంబంధించిన సైన్యాధ్యక్షుడు కూడా వారి కుటుంబాన్ని బయటకు పంపించుండు, ఆయన కూడా అజ్ఞాతంలో ఉన్నాడు. ఈ ఇద్దరు ప్రధానంగా ఇద్దరే కదా. అట్లానే డీసీఎం వస్తాయి అంటే మన ఆపరేషన్స్, మన మిలిటరీ ఆపరేషన్ చేసే జనరల్ మేనేజర్లు ఎవరైతే ఉన్నారో, మన జనరల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని తక్కువ చేస్తారండి. వీళ్ళకి ఏముంటదంటే వాళ్ళ అధికారులు కూడా నేను రూల్స్ చదివాను. అందులో ఏముందంటే వాళ్ళు డైరెక్ట్ గా సైన్యాధ్యక్షులతో మాట్లాడగలుగుతారు. ఉదాహరణకు త్రివిధ దళాల పతులు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురుతోని డీసీఎం వాళ్ళు మాట్లాడగలుగుతారు.
దాంతో పాటు ప్రధాన నాయకత్వం, అది అధ్యక్షుడు కావచ్చు, కొన్ని దేశాల్లో ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళతో మాట్లాడే చొరవ ఉంది. అంటే 3వ గ్రేడ్ అనుకోండి. ప్రధానమంత్రి రాజకీయ నాయకత్వం ఒకటైతే, సైనిక అధ్యక్షుడు ఒకరైతే, 3 త్రివిధ దళాధిపతులు ఉన్నారు కదా మనకు, వాళ్ళు ఒకటైతే 3వ స్టేజ్ వీళ్ళు ఉంటారు, కాదంటలేదు. కానీ ఇప్పుడు రాజకీయ సామాజిక అంశాల మీద మాట్లాడాలంటే వాళ్ళు సరిపోరు కదా అంటున్నాను.